అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పటి వరకు మనం నిష్పత్తులకు సంబంధించిన మోడల్స్ చూసుకున్నాం. ఇప్పుడు అనుపాతానికి సంబంధించిన మోడల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఒక సమ్ చూడండి. 6:x = 3:5 అయిన x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు మనకి ఏదైనా a/b = c/d ఇలాగా రెండు నిష్పత్తులు ఇచ్చి ఈ నిష్పత్తులు అనుపాతంలో ఉన్నాయి అని అంటే అప్పుడు అది ఏమవుతుందంటే AD = BC అవుతుంది అన్నమాట. అంటే A × D = B × C. సో అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 6:x = 3:5 ఇచ్చారు. సో AD = BCలా రాసుకుంటే 6 × 5 = x × 3. ఇప్పుడు 3 1s are 3 2s are అంటే 2 5s are 10 = x అంటే x వాల్యూ 10 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకొక మోడల్ చూడండి. a-1 5 = 7:10 అయినా a ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇప్పుడు సేమ్ ఇందాక మోడల్ లాగే AD = BC అలాగా a-1 5 = 7:10. సో AD BC. సో a-1 × 10 = 5 × 7. 5 1s are 5 2s are. సో a-1 × 2 = 7. సో 2a - 2 = 7. సో 2a = 7 + 2. 7 + 2 = 9. సో 2a = 9 వచ్చింది. సో a = 9/2. ఇది ఆన్సర్ అన్నమాట. ఇంకొక మోడలు 1/25 = 1/x = 1/125 = 1/5 అయినా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. 1/25 = 1/x = 1/125 = 1/5. సేమ్ AD = BC. సో 1/25 × 1/5 = 1/x × 1/125. ఇక్కడ 25 5s 5 1s. సో క్యాన్సిల్ అయిపోతే 1 = 1/x. దీని నుంచి x = 1. ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇంకొక మోడల్ చూడండి. 6 8 9ల యొక్క 4వ అనుపాతం ఎంత? ఇలాగా ఒక 3 నెంబర్లు ఇచ్చేసి అంటే 3 అనుపాతాలు ఇచ్చేసి 4వ అనుపాతాన్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. దానికి ఏం చేయాలంటే మనం సేమ్ ఇందాక 6:8 = 9:x అనుకుంటాం. సో ఇది 4వ అనుపాతం అనమాట. ఇది 1వ అనుపాతం, ఇది 2వ అనుపాతం, ఇది 3వ అనుపాతం, ఇది 4వ అనుపాతం. మనకి 4వ అనుపాతాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి 4th ప్లేస్లో x అనుకున్నాం. ఇప్పుడు సేమ్ మనకు తెలిసిన మోడల్ ఏముంది, AD =
బీసీ. సో దీని నుంచి 6x ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 9. సో 3 టేబుల్లో 3 2s are 3 3s are, అలాగే 2 టేబుల్లో 2 1s are 2 4s are, రైట్. సో x ఈజ్ ఈక్వల్ టు 12. సో ఇక్కడ 4వ అనుపాతం ఏమవుతుంది అని అంటే 12 అవుతుంది. సో దీనికి డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే, ఏదైనా 3 నెంబర్స్ ఇచ్చి 4వ అనుపాతాన్ని ఫైండ్ అవుట్ చేయమంటే D ఈజ్ ఈక్వల్ టు BC బై A. సో BCA, A అంటే ఫస్ట్ వాల్యూ, B అంటే సెకండ్ వాల్యూ, C అంటే థర్డ్ వాల్యూ, D అంటే ఫోర్త్ వాల్యూ. సో D ఈజ్ ఈక్వల్ టు మనకు ఫోర్త్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నా D ఈజ్ ఈక్వల్ టు BC బై A అంటే BC ఏముంది 8 ఇంటూ 9 బై A ఏముంది 6 ఉంది. సో 3 2s 3 3s, నెక్స్ట్ 2 2 4s, D ఈజ్ ఈక్వల్ టు 4 3s are 12. ఇలాగా అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే మనకు తెలిసిన మోడల్ ఎలా అనుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఎప్పుడైనా సడన్గా ఇలాంటి వాల్యూస్ గుర్తు రాకపోతే, అంటే ఇలాంటి ఫార్ములా షార్ట్కట్ ఫార్ములాస్ గుర్తు రాకపోతే దాన్ని డైరెక్ట్గా ఒరిజినల్ మెథడ్లో ఇలా ఫామ్ చేసుకొని మనల్ని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొక సమ్ చూడండి, 9 12 15 యొక్క చతుర్థ అనుపాతం ఎంత అని అడిగారు. ఇప్పుడు చతుర్థ అనుపాతం అన్నా 4వ అనుపాతం అన్నా ఒకటే అనమాట, సేమ్. దీన్ని ABC అనుకుంటాం. 4D వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు డైరెక్ట్గా ఫార్ములా తెలుసు కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు BC బై A. సో 12 ఇంటూ 15 బై 9. 3 3s are 3 4s are 3 1s are 3 5s are. సో 20. D ఈజ్ ఈక్వల్ టు 20 అవుతుంది ఆన్సర్. ఇప్పుడు ఇంకొక మోడల్ చూడండి, 4 6ల 3వ అనుపాతం ఎంత అని అడిగారు అనమాట. ఇప్పుడు వరకు 3 నెంబర్స్ ఇచ్చి చతుర్థ అనుపాతం ఎంత అని అడిగారు. అది అలా కాకుండా ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చి థర్డ్ అనుపాతాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఇలా ఇచ్చిన దానికి డైరెక్ట్ 3వ అనుపాతం C ఈజ్ ఈక్వల్ టు 3వ అనుపాతం C ఈజ్ ఈక్వల్ టు B² బై A. ఇది డైరెక్ట్ ఫార్ములా అనమాట. సో దీని నుంచి మనకి C ఈజ్ ఈక్వల్ టు B² బై A అంటే B 6 ఇంటూ 6 బై 4. 2 2s are 2 3s are 2 3s are 9. C ఈజ్ ఈక్వల్ టు 9. ఇది ఆన్సర్ అవుతుంది. ఇంకొక సమ్ చూడండి, 8 12ల యొక్క 3వ అనుపాతం ఎంత. మనకు 3వ అనుపాతం Cకి డైరెక్ట్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు B² బై A. కాబట్టి C ఈజ్ ఈక్వల్ టు B² అంటే 12 ఇంటూ 12 బై A అంటే 8. 4 2s are 4 3s are 2 2 6 are 3 6 are 18. C ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది ఆన్సర్.